పాక్‌తో ఆడడం ఇష్టం లేనటువంటి వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ అయితే నిన్న సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. శుక్రవారం రోజు నిన్న ఇతడిని కూడా జట్టులోకి తీసుకున్నారు. ఈరోజు పాకిస్తాన్‌కి, వెస్టిండీస్‌కి టెస్ట్ మ్యాచ్ ఉంది. అయితే ఈ మ్యాచ్ కోసం అల్జారీ జోసెఫ్‌ని కూడా ఎంపిక చేస్తే నాకు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను ఈ మ్యాచ్ ఆడలేనని తప్పించుకున్నాడు. అయితే ఈ వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ ఏమంటున్నాడంటే ఇతనికి పాకిస్తాన్‌తో ఆడడం ఇష్టం లేదు. ఆ విధంగా అనూహ్యంగా తప్పుకున్నాడు. ఇష్టం లేదంటే ముందే చెప్పాలి కానీ ఇప్పటికిప్పుడు తప్పుకుంటే ఇప్పుడు అల్జారీ ప్లేస్లో ఎవరిని మేము నియమించగలము? పైగా అతడు చాలా కీలకం వెస్టిండీస్ టీంకి. ఇప్పుడు ఆడనని చెప్పాడు కాబట్టి ఇంకొకరిని మేము ఎంపిక చేస్తాం. కానీ ఇలాంటి అనూహ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదు. పాకిస్తాన్తో ఆడటం ఇష్టం లేకపోవడం అనేది ఉండకూడదు. ఎందుకంటే ఆటల్లో ఎవరితో ఎవరైనా సరే ఆడాల్సిందే. అది మేము ఆడమంటే అది క్రీడా రంగానికి, క్రీడా స్ఫూర్తికి అది విరుద్ధం. కాకపోతే ఇతని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని నా చేతిలో ఏమీ లేదు. అదంతా కూడా సెంట్రల్లో ఉన్నటువంటి కాంట్రాక్టులు చూసుకుంటారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా బోర్డు సభ్యులే తీసుకోవాలి. నా చేతిలో ఏమి లేదని చెప్పి ఆయన అయితే తన మీద చాలా కోపంతో మాట్లాడాడు. ఈరోజు ప్రస్తుతానికైతే టెస్ట్ మ్యాచ్ ఉంది. కానీ ఈ మ్యాచ్లో అల్జారీ జోసెఫ్ చాలా కీలకమైనటువంటి వ్యక్తి. వెస్టిండీస్లో దగ్గర 87 టెస్టుల్లోనే 141 వికెట్లు తీశాడు. 45 టీ20లో ఇంచుమించు 67-70 వికెట్లు తీశాడు. మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి ఈ క్రికెటర్ ఇప్పుడు ఆడననేసరికి వెస్టిండీస్ కొంతవరకు నిరాశకు గురయ్యింది. అయినా సరే మాకేం భయం లేదు, మేమైతే పాకిస్తాన్తో గెలిచే వస్తామని చెప్తున్నాడు డారెన్ సామీ.